బీజేపీ వాళ్ళ ముచ్చటేందో అర్థం కావట్లా. పెనం మీద పోపు గింజలు ఎగిరి పడ్డట్టుగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనగానే ఎగిరెగిరి పడేటోళ్ళు 24 గంటలు అయిపోయింది, ఒక్కరోజు కూడా ఒక్కరు మాట్లాడతలేరండి. ఆ బండి సంజయ్ గారు ఎక్కడ పోయినరో అర్థం కావట్లే, ఉన్నారా లేకపోతే ఇంకెక్కడ పోయినరా, దేశం దాటిపోయినరా అర్థం కావట్లా. నోరిప్పుడే కనబడతలేదా? ఆదర్శ్ అమృత్ స్కామ్, నో యాక్షన్ ఫ్రమ్ బీజేపీ, no press statement or condemning from BJP or Bandi Sanjay. Palamuru Rangareddy tender manipulation, no press statement, condemning statement from Bandi Sanjay or BJP leadership. Civil supply scam, no condemnation from the BJP. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నేషనల్ హెరాల్డ్ సంబంధించినట్టుగా దాంట్లో ముఖ్యమంత్రి పేరు వస్తే బండి సంజయ్ గారు మాట్లాడరు, కిషన్ రెడ్డి ఏమో ఇంతమంది ప్రెస్ మీట్ పెట్టిండు, మాట్లాడిండు ఏమో నేను చూడలేదు, మరి మాట్లాడి ఉంటాడని నేను అనుకోవట్లేను కూడా. ఇదేం సోపత్ అండి, నాకు అర్థం కావట్లేదు. ఐ వాంటెడ్ టు అపీల్ టు మీడియా ఫ్రెండ్స్. కర్ణాటక ఒక్కసారి మీరు పోయి గూగుల్లో చూడండి. వాళ్ళ కర్ణాటకలో ఉన్నటువంటి ఒక బీజేపీ పెద్ద ఎత్తున డీకే శివకుమార్ని తూర్పారబడతా ఉంది. అక్కడ డీకే శివకుమార్ పేరు వచ్చింది, రేవంత్ రెడ్డి పేరు వచ్చింది. డీకే శివకుమార్ని కర్ణాటక బీజేపీ తూర్పారబడుతుంది, తెలంగాణ బీజేపీ మాత్రం రేవంత్ రెడ్డి సంకలేసుకొని తిరుగుతూ ఉంది. ఇది ఎక్కడ కథ? వై ఇస్ దట్ దే ఆర్ నాట్ కండెమ్నింగ్? ముఖ్యమంత్రి పదవి దిగిన తర్వాత కూడా కచ్చబట్టినట్టుగా, కసిబట్టినట్టుగా రేవంత్ రెడ్డి గారు ఎగేయబడ్డట్టుగా రోజు కేసీఆర్ గారి పైన దాడి చేసినటువంటి ఒక బీజేపీ పెద్దలు ఇంత పెద్ద ఎత్తున ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ ఈ ఛార్జ్షీట్లో పేర్లు పెట్టిన తర్వాత కూడా ఒక్క కండెమ్నేషన్ ఎందుకు రావట్లేదు అంటే బీఆర్ఎస్ చెప్తున్నట్టుగానే బీజేపీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి మొత్తం కూడా హ్యాండ్ ఇన్ గ్లోవ్ కొల్యూడ్ అయిందనేటువంటిది ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైడ్ అయింది, మరి అట్లనే రేవంత్ రెడ్డి గారు పోయి కాళ్ళు పట్టుకుంటారా? ఆల్రెడీ అండర్స్టాండింగ్ అయిపోయిందా? ఎందుకు మాట్లాడతలేరు బీజేపీ వాళ్ళని చెప్పని ఇవాళ వారిని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.